హాయ్! ఎలా ఉన్నారు? ఈ వీడియోలో 'జుజుట్సు కైసెన్' సీజన్ 2 ఎపిసోడ్ 20 ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎపిసోడ్ స్టార్టింగ్‌లో ఫ్లాష్‌బ్యాక్‌లో జరిగిన చిన్న కామెడీ సీన్ చూపిస్తారు. ఇజాచి సాన్ ఒక షర్ట్ జాగ్రత్తగా తీసుకొని వెళ్లి గోజోకి ఇవ్వమంటాడు. కానీ నొబారా ఏమో ఆ షర్ట్ మీద టీ ఒంపేస్తది. వీళ్ళు ఆ మరకలని క్లీన్ చేస్తారు. కానీ వదలదు. గోజోకి తెలియకుండా ఇంకో షర్ట్ కొనేద్దాం అని చూస్తారు. కానీ అది చాలా కాస్ట్‌లీ షర్ట్. ఇంకా ఫైనల్‌గా గోజోకి క్యాచ్ అయిపోతారు. వాడు వీళ్ళకి దొబ్బులెడతాడు. ఇది చిన్న ఫన్నీ సీన్. ఇటు సైడు నొబారా ఫేస్ సగం బ్లాస్ట్ అయిపోద్ది. యూజీ అది చూసి షాక్‌లోకి వెళ్ళిపోతాడు. నొబారా అని గట్టిగా అరిచి ఏడుస్తాడు. నా వల్లే నొబారా, ననామి ఈ అమాయక ప్రజలు చాలా మంది చనిపోయారు. ఇంకా నా వల్ల కాదు. నేను ఫైట్ చేయలేను అని ఫీల్ అవుతాడు. మహిటో గాడు దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఫుల్లుగా చితక్కొట్టేస్తూ ఉంటాడు. వాడు బ్లాక్ ఫ్లాష్ టెక్నిక్ యూజ్ చేసి యూజీని అటాక్ చేస్తాడు. యూజీకి ఫుల్‌గా డ్యామేజ్ అయిపోద్ది. వాడు ఆ అటాక్స్‌ని డిఫెండ్ కూడా చేయడు. అప్పుడు మహిటో ఇలా అంటాడు. నువ్వేదో అనుకుని ఉంటావు. ఏదో చిన్న బచ్చా కర్సెస్ ఉంటాయి. వాటిని చంపేసి హ్యూమన్స్‌ని కాపాడేసి మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. కానీ అది కాదు. ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఎవడు బ్రతుకుతాడో ఎవడు చస్తాడో ఎవ్వడికి తెలీదు. నువ్వు దేన్నైతే నమ్ముతావో దానికోసం మనం లాస్ట్ వరకు ఫైట్ చేస్తూ ఉండాలి అని మహిటో చెప్తాడు. ఆ తర్వాత మహిటో ఇలా అంటాడు. నువ్వు నేను ఒకటే యూజీ. నువ్వు ఇంకో ఆలోచన లేకుండా మనుషులని కాపాడతావు. నేను కూడా ఇంకో ఆలోచన లేకుండా మనుషులని చంపేస్తాను. మనం నమ్మిన దాని కోసం మనం లాస్ట్ వరకు ఫైట్ చేయాలి అని మహిటో చెప్తాడు. యూజీకి ఫైటింగ్ స్పిరిట్ ఉండదు. సో ఇదే ఛాన్స్ అని చెప్పి ఒక కత్తి లాంటిది క్రియేట్ చేసి దానితో ఒక అటాక్ చేసి యూజీని చంపేద్దాం అని ఫిక్స్ అవుతాడు. ఇంకా సరిగ్గా అదే టైంకి మహిటోకి ఒక క్లాప్ సౌండ్ వినిపిస్తది. ఇంకా యూజీ అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇప్పుడు మన పెద్దన్న టోడో ఎంటర్ అవుతాడు. ఇండియాలో ఒక గుడి ఉంది. ఆ గుడిలో మోగే బెల్స్ మనకి ఏది శాశ్వతం కాదు అని చెప్తాయి. చెట్టుకు పూసే పువ్వులు కూడా కొన్ని రోజుల తర్వాత వాడిపోతాయి. కానీ మనం మాత్రం ఎక్సెప్షన్. ఒకసారి మనం జుజుట్సు సోర్సరర్స్ అయితే ఇంకా లాస్ట్ వరకు మనం జుజుట్సు సోర్సరర్సే అని టోడో ఒక డైలాగ్ చెప్తాడు. ఆ తర్వాత టోడో ఇలా అంటాడు. తమ్ముడు లేచి నిల్చో, మన యుద్ధం ఇప్పుడే మొదలైంది అని అంటాడు. కానీ యూజీ మాత్రం చెప్పేస్తాడు. టోడో నేను ఫైట్ చేయలేను. నొబారా, ననామి ఇంకా చాలా మంది ప్రజలు నా వల్ల చనిపోయారు. నేను సుకునాని ఆపలేకపోయాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. దానికి టోడో ఇలా అంటాడు. తమ్ముడు నువ్వు ఇలా ఆలోచిస్తావని నేను అనుకోలేదు. నువ్వు, నేను, నొబారా, ననామి ఇంకా చనిపోయిన మన ఫ్రెండ్స్ వీళ్ళంతా జుజుట్సు సోర్సరర్సే. మనలో చివరి వరకు ఏ ఒక్కరు బ్రతుకున్నా మనం అందరం గెలిచినట్టే. నా వల్ల అంతమంది చనిపోయారు. నేను పాపం చేశాను. ఇవన్నీ జుజుట్సు స్కూల్లోకి జాయిన్ అయ్యాక మర్చిపోవాలి. నువ్వు నమ్మిన నిజం కోసం, నీకు ఇచ్చిన బాధ్యత కోసం నువ్వు లాస్ట్ వరకు ఫైట్ చేస్తూనే ఉండాలి. ముందుకు వెళ్తూనే ఉండాలి అని టోడో వాళ్ళ తమ్ముడికి చెప్తాడు. ఆ మాటలన్నీ విన్నాక యూజీ కొంచెం రియలైజ్ అవుతాడు. ఇంకా సరిగ్గా అదే టైంకి మహిటో గాడు అటాక్ చేయడానికి వస్తాడు. ఇప్పుడు టోడో క్లాప్స్ కొట్టి మహిటోని కన్ఫ్యూజ్ చేసి గట్టిగా తంతాడు. టోడోతో పాటు వచ్చిన కుర్రోడికి హీలింగ్ టెక్నిక్స్ తెలుసు. సో యూజీకి చిన్న మంత్రం వేస్తాడు. ఎంతవరకు నువ్వు కాసిన దెబ్బల వల్ల నీకు ఇక పైన నొప్పి అనిపించదు. కానీ నువ్వు కొత్త దెబ్బలు తిన్నావు అనుకో, వాటి వల్ల మాత్రమే నీకు నొప్పి అనిపిస్తుంది. నీకు ఇచ్చిన ట్రీట్మెంటే నొబారాకి కూడా ఇచ్చాను. ప్రస్తుతానికి తను ఊపిరి తీయట్లేదు. తొందరగా హాస్పిటల్లో జాయిన్ చేస్తే మేబీ బ్రతకచ్చు అని చెప్పి నొబారాని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ డాక్టర్ గాడికి చిన్న డౌట్ వస్తుంది. టోడో ఏమో యూజీని తమ్ముడని పిలుస్తున్నాడు. కానీ వీళ్ళిద్దరికి అసలు పోలికలే లేవు అని అనుకుంటాడు. నొబారాని బ్రతికించే ఛాన్స్ ఉంది అన్న మాట విన్నాక యూజీ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇటు సైడ్ టోడో, మహిటో ఫైట్ చేసుకుంటారు. మహిటో ఏమో టోడోని టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. టోడో క్లాప్స్ కొట్టి వాడి పొజిషన్ ని స్వాప్ చేసుకొని మహిటోని అటాక్ చేస్తూ ఉంటాడు. ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో మహిటోని కన్ఫ్యూజ్ చేసి టోడో యూజీతో పొజిషన్ స్వాప్ చేస్తాడు. ఇంకా యూజీ వెంటనే బ్లాక్ ఫ్లాష్ టెక్నిక్ యూజ్ చేసి ఒక సరైన అటాక్ చేస్తాడు. ఇంకా మహిటో గాడు బంతిలాగా తుళ్ళిపోయి పడతాడు. ఆ తర్వాత యూజీకి ననామి చెప్పిన మాట గుర్తొస్తుంది. సారీ ననామి, నేను చేసిన పాపాలని కారణంగా చూపించి మీరు నాకు అప్పగించిన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి చూశాను. నన్ను క్షమించండి అని అంటాడు. ఇటు సైడ్ కయోటో స్టూడెంట్స్ అందరూ షిబుయాకి రీచ్ అవ్వడానికి ట్రైన్ మీద వెళ్తూ ఉంటారు. మెకామరు గాడిది లాస్ట్ స్పీకర్ వాళ్ళ దగ్గర ఉంటది. వాడు వాళ్ళకి చెప్తాడు, మీరు షిబుయాకి వెళ్ళొద్దు. షిబుయాలో పెద్ద పెద్ద కర్సెస్ ఉన్నాయి. మీరు వాటితో ఫైట్ చేయలేరు. టోడో మాత్రమే వాటితో ఫైట్ చేయగలడు అని. మీవా ఏమో మెకామరుని అడుగుతది. ఎంత జరుగుతున్నా
ఇక్కడున్నా నువ్వు మాకెందుకు చెప్పలేదు? మా హెల్ప్ ఎందుకు తీసుకోలేదు? మేము నీకు హెల్ప్ చేయడానికి కూడా సరిపోమా? అని ఏడుస్తూ అడుగుతది. ఆ తర్వాత మెకామారు మీవా మీద వాడికున్న ప్రేమ గురించి చెప్తాడు. ఆ మాట విన్నాక మీవా ఏడుస్తూ ఉంటది. ఇంక ఫైనల్‌గా మెకామారు గాడు మీవాకి గుడ్ బై చెప్పేస్తాడు. కంప్లీట్‌గా చనిపోతాడు. ఇటు సైడు అన్నా, తమ్ముళ్ళు ఒకటై వరసగా అటాక్ చేస్తూనే ఉంటారు. ఫుల్ ఎనర్జీతో ఫైట్ చేస్తారు. వీళ్ళిద్దరూ ఫుల్ పొజిషన్స్ స్వాప్ చేసుకొని కన్‌ఫ్యూజ్ చేసి మహిటోకి దూల తీర్చేస్తారు. మహిటో గాడు కూడా పెద్ద పెద్ద అటాక్స్ చేస్తూ ఉంటాడు. యూజీతో ఫైట్ చేయడం వల్ల వాడి ఫైటింగ్ స్కిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. వీడు చిన్న ప్లాన్ వేస్తాడు. యూజీని కిల్ చేయడం అంత ఈజీ కాదు. ఫస్ట్ ఈ టోడో సంగతి చూడాలి. వాడిని ముందు కిల్ చేయాలి అని ఫిక్స్ అవుతాడు. సో యూజీని ఒక ప్లేస్ లో బంధించి టోడోని టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ టోడో వాడితో ఫైట్ చేసి ముఖం మీద గట్టిగా తన్ని అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. యూజీతో మళ్ళీ కలుస్తాడు. తర్వాత టోడో వాడితో వాడే మాట్లాడుకుంటాడు. ఈ కర్స్ బాగా పవర్ఫుల్ గా తయారైంది. ఇది కూడా బ్లాక్ ఫ్లాష్ టెక్నిక్ యూజ్ చేసి అటాక్ చేసింది. నా తమ్ముడు యూజీ కూడా బ్లాక్ ఫ్లాష్ యూజ్ చేసి అటాక్ చేశాడు. ఇంకా నేను ఒక్కడనే మిగిలాను అని చెప్పి స్పీడ్గా పరిగెట్టుకుంటూ వచ్చి టన్ టనాటన్ అని ఒక బ్లాక్ ఫ్లాష్ అటాక్ చేస్తాడు. ఆ దెబ్బకి మహిటో గాడు బొంగరంలా తిరుగుతాడు. టోడో మంచి పవర్ఫుల్ అటాక్స్ చేస్తాడు. కానీ వాడి అటాక్స్ వల్ల మహిటో సోల్ కి అంతగా డ్యామేజ్ అవ్వదు. యూజీ అటాక్స్ వల్ల మాత్రమే మహిటోకి డ్యామేజ్ అవుద్ది. ఇంకా ఫైనల్ గా మహిటో గాడు ఇలా అంటాడు, రే యూజీ, ఇవాళ ఏదో ఒకటి తేలిపోవాలి. నువ్వు గాని నేను గాని ఎవరో ఒకరు మాత్రమే మిగలాలి. నువ్వు ఎంత ఫైట్ చేయగలవు అంత ఫైట్ చేయి అని చెప్పి ఒక పెద్ద ట్రాన్స్ఫిగర్డ్ కర్స్ రిలీజ్ చేస్తాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుద్ది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.